మాంగ్ ఫ్రూట్ బహుశా ఈ పేరు మీరు కొత్తగా వింటున్నారేమో, కానీ ఒక్కసారి గూగుల్లో ఈ ఫ్రూట్ ధర అలాగే దీని పౌడర్ ధర ఎంతుందో చూస్తే దీనికున్న డిమాండ్ ఏంటనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. పైగా చక్కెర కంటే 200 రెట్ల తీపితో ఉన్నప్పటికీ కూడా షుగర్ తినాలనే షుగర్ పేషెంట్ల కోరిక కూడా ఇట్టే తీరిపోతుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్ షుగర్ లెవెల్స్ ను పెంచవు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కు ఇదొక గొప్ప వరం. దీంతో గ్లోబల్ మార్కెట్ లో దీనికున్న డిమాండ్ చూసి ఇప్పుడు రైతులు కూడా ఈ సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. చెప్పాలంటే పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మార్కెటింగ్ ఉండే సాగులలో ఇదొకటి. ఇక ఇప్పటికే మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ ఈ సాగును స్టార్ట్ చేశారు. మరి ఈ సాగు ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, ఎంత లాభం వస్తుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చైనా మరియు థాయిలాండ్ లో పుట్టిన ఈ అరుదైన మాంగ్ ఫ్రూట్ ను ఇప్పుడు మన దేశంలో కూడా పడుతుందని హిమాచల్ ప్రదేశ్ లో రుజువు చేశారు. ఇప్పుడు అక్కడ పలువురు రైతులు ఈ సాగు స్టార్ట్ కూడా చేశారు. అయితే ముందుగా ఈ ఫ్రూట్ వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చూసుకుంటే ఇందులో కాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇక రుచిగా బాగా తీయగా ఉన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇక క్యాన్సర్, బరువు, గుండె జబ్బులు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ సాగు చేయడానికి పారే నీటి శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే బాగా తేమ ఉండే నేలలు, అలాగే నేల pH 6.0 నుండి 7.0 మధ్య ఉంటుంది. అయితే ఈ సాగు చేయాలనుకుంటున్న రైతులు మొదట 1 ఎకరంలో లేదా అరెకరంలో ఈ మాంగ్ ఫ్రూట్ ను సాగు చేయడం మంచిది. ఇక 1 ఎకరంలో అయితే 120 నుండి 160 మొక్కలను నాటుకోవచ్చు. అలా ఒక 2 అడుగుల మధ్య దూరంలో ఈ మొక్కలు నాటుకోవాలి. కారణం అవి బాగా విస్తారంగా తీగ మాదిరిగా పెరుగుతాయి. అయితే విత్తనాల ద్వారా కూడా ఈ పంట సాగు చేయవచ్చు, కానీ సమయం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి నేరుగా మొక్కలు తెచ్చుకోవడం బెటర్. ఇక మొక్కలను నర్సరీ ప్లాంట్స్ నుండి తెచ్చుకొని నేలను సమానంగా దుక్కి ఆ తర్వాత నాటుకోవాలి. ఈ పంటను జూన్, జూలై లేదంటే వర్షాకాలంలో స్టార్ట్ చేస్తే మంచిది. మొక్కలు నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉండాలి, లేదంటే డ్రిప్ల సహాయంతో నీటిని అందిస్తూ ఉండాలి. వర్షాకాలంలో అయితే అంతగా నీటిని పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ముఖ్యంగా నీరు ఎక్కువగా నిల్వ లేకుండా పారేలాగా చూసుకోవాలి, లేదంటే మొక్కలు పాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సహజ ఎరువులను వాడుతూ ఉండాలి. అంటే జీవ ఎరువులు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ వంటివి వాడాలి. రసాయన ఎరువులు మాత్రం తక్కువగా వాడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఈ సాగులో కొన్ని రకాల తెగుళ్ళు సమస్యలు, పురుగుల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఎలాంటి తెగులు అనేవి నిర్ధారించుకున్న తర్వాతే మందులు వేయాల్సి ఉంటుంది. అయితే నిమ్మతో, వెల్లుల్లితో చేసిన సేంద్రియ కీటకనాశినులు కూడా వాడొచ్చు. ఈ పంట ద్రాక్ష వల్లే తీగలాగా పెరుగుతుంది కాబట్టి మొక్కలు పెరుగుతున్న కొద్దీ తీగలాగా సెట్ చేసుకోవాలి. ఈ సాగు దాదాపు 4 నుండి 5 సంవత్సరాలు పట్టగా ఆ తర్వాత 8 నుండి 9 నెలల్లోనే పండ్లు కాసి కోతకు వస్తాయి. అలా పండ్లు కోతకు వచ్చే వరకు చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కలుపు మొక్కలు వంటివి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఆకులు వంటివి కూడా రాలుతూ ఉంటాయి, వాటిని కూడా వెంటనే తీసేస్తూ ఉండాలి. ఇక పండు ఆకుపచ్చగా ఉన్నప్పుడు కాకుండా గోధుమ రంగులోకి మారిన తర్వాత కట్ చేసుకోవాలి. పండ్లను కట్ చేసిన తర్వాత వాటిని 2 రకాలుగా సేల్ చేసుకోవచ్చు. అంటే ఒకటి పండ్లులాగా, లేదంటే పొడి రూపంలో సేల్ చేసుకోవచ్చు. పొడిలాగా అంటే పండిన పండ్లను బాగా ఎండపెట్టి గింజలను తీసేయాలి. ఆ తర్వాత వాటిని పౌడర్ చేసి ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేయాలి. అంటే ఈ పౌడర్ ను వాటర్లో, పాలలో, ఇతర పదార్థాలలో కూడా యాడ్ చేసుకొని తీసుకుంటారు కాబట్టి అలా కూడా సేల్ చేయవచ్చు. అయితే ఇతర దేశాలలో ఈ మాంగ్ ఫ్రూట్ ధర వచ్చేసి కేజీ 2000 ఉంది. అదే పౌడర్ వచ్చేసి 1500 ఉంది. అంటే విదేశాలలో ఈ ఫ్రూట్ కి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే మీరు ఈ పంటను పండిస్తే ఇక్కడ కంటే విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల ఎక్కువ లాభాలు అందుకుంటారు. అలాగే ఈ కామర్స్, క్విక్ కామర్స్ వెబ్సైట్స్ లలో కూడా ఈ పౌడర్ ను, ఫ్రూట్స్ ను సేల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని బయోనిక్ హెల్త్ ఫుడ్ కంపెనీలు కూడా ఈ ఫ్రూట్స్ ను కొనుగోలు చేస్తాయి. సో వారితో మాట్లాడుకొని కూడా సేల్ చేయవచ్చు.
ఇక ఈ సాగు పెట్టుబడి వచ్చేసి 3 లక్షలు అలా అవుతుంది. కానీ ఆదాయం మాత్రం మంచిగా సాగు చేసి మార్కెటింగ్ చేసుకుంటే పెట్టుబడికి రెట్టింపుగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ సాగు చేయాలనుకుంటే ఈ సాగు గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ వీడియోలో మేము ఈ సాగు గురించి కేవలం ఒక అవగాహన మాత్రమే ఇచ్చాం. కాబట్టి ఈ మాంగ్ ఫ్రూట్ కాయల సాగు చేస్తున్న రైతుల దగ్గరకు వెళ్లి సాగు గురించి మరింత మెలకువలు తెలుసుకోండి. లేదంటే ఈ సాగు గురించి కొన్ని అగ్రికల్చర్ కంపెనీలు కోర్స్ లాంటివి కూడా అందిస్తున్నాయి. అలా అయినా ఈ సాగు గురించి తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం మా మనీ ఫ్యాక్టరీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది.